यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्री दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं भुवनालयं नमामि भगवत्पाद शंकरं लोक शंकरं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। ఇప్పుడు మీరు ఎక్కడున్నారని అంటే విశాఖపట్నంలో ఉన్నానండి అంటాం. నేను అడిగాను ఫోన్లో, కరెక్టేనండి మీరు విశాఖపట్నంలో ఉన్నారు, ఎక్కడున్నారు చెప్పండి అని అడిగాను. విశాఖపట్నంలో అండి నేను పలానా సీతమ్మధారలో ఉన్నాను అన్నాడు. సీతమ్మధారలో ఉన్నారండి, నాకు తెలుసు. సీతమ్మధార ఎక్కడ? నార్త్ ఎక్స్టెన్షన్ అండి అన్నారు. నార్త్ ఎక్స్టెన్షన్లో ఎక్కడ? ఫస్ట్ లెఫ్ట్ అంటే క్యాన్సర్ హాస్పిటల్స్ అవన్నీ దాటిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఉన్నానండి. ఓకే, ఆ లెఫ్ట్లో కూడా బోల్డ్ ఇల్లు ఉన్నాయి, మీరు ఎక్కడున్నారు అని అడిగాను. నేను ఎక్కడున్నానండి, అక్కడ నుంచి ఫస్ట్ లెఫ్ట్లో వస్తే థర్డ్ హౌస్ అన్నాడు. మూడో ఇళ్ళ, మూడో ఇంటి దగ్గరికి వచ్చానండి, ఎక్కడున్నారని అడిగారు. ఏమంటే అది అపార్ట్మెంట్, అది ఫ్లాట్స్ అవి, ఆ ఫ్లాట్స్లో నాది 201 ఫ్లాట్ అండి అన్నాడు. ఓకే, 201 దగ్గరికి వచ్చి పెళ్ళికొట్టాను, ఎక్కడున్నారు? నేనండి బెడ్రూమ్లో ఉన్నానండి అన్నాడు. బెడ్రూమ్లో ఎక్కడున్నావు? స్వామీజీ ఇదిగో ఈ మూల నిలబడున్నాను అన్నాడు. బాగా ఆలోచించండి. విశాఖపట్నంలో ఉన్నానన్నాడు. విశాఖపట్నం కాదు ఇంకెక్కడ, ఇంకా డీటెయిల్ అడ్రస్ చెప్పన్నాను. సీతమ్మధార అన్నాడు. ఇంకా డీటెయిల్ అడ్రస్ చెప్పాను. నార్త్ ఎక్స్టెన్షన్ అన్నారు. ఇంకా డీటెయిల్ చెప్పాను. అక్కడ నుంచి లెఫ్ట్ అన్నాడు. ఇంకా డీటెయిల్ చెప్పమన్నాను. అక్కడ ఫ్లాట్ అన్నాడు. ఇంకా డీటెయిల్ చెప్పమన్నాను. 201 అన్నాడు. ఇంకా డీటెయిల్ చెప్పమన్నాను. దాంట్లో 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, అందులో ఈ బెడ్రూమ్లో ఉన్నాను అన్నాడు. ఇంకా డీటెయిల్ చెప్పమన్నాను. ఈ మూలన అన్నాడు. బాగా ఆలోచించండి. ఆ మూలన నేను చూసే వ్యక్తి ఫిజికల్గా కాళ్ళు చేతులు కళ్ళు ముక్కుతో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. కానీ నేను వెళ్ళి వాడిని, నువ్వు ఈ రూములో ఎలాగైతే ఉన్నావో ఈ శరీరంలో ఒకడున్నాడు, వాడే నువ్వు ఎలాగైతే ఈ రూములో ఉన్నానని అంటున్నావో గుర్తుపెట్టుకో, ఈ బాడీలో ఉండేది అదే. దాని గురించి చెప్పు అడ్రస్ అన్నాను. అది నాకు తెలియదండి అన్నాను. సో ఇప్పుడు వాడు లేడని అంటామా? నీకు తెలియదు కాబట్టి లేడని చెప్తామా?
అబ్బాయి ఎలాగండి తెలియదంటే లేదంటే అలాగ నేనే కదా ఉండేది, కానీ నేనున్నాను కానీ నాకు తెలియదండి అంతే. ఎంత అవివేకంలో ఉన్నాను చూడండి. నేనున్నానండి ఈ శరీరంలో, నో డౌట్ ఈ శరీరాన్ని నేనే వాడుకుంటున్నాను, నేనున్నాను. బాగా ఆలోచించండి మీరు. నా ఫ్లాట్లో నేను ఏ రూమ్లో ఉన్నానో చెప్పగలుగుతున్నాను, కానీ ఇదంతా పెద్ద ఫ్లాట్, ఇదన్నీ ఎన్ని మల్టీ స్టోర్డ్ ఫ్లాట్స్, ఇవి ఎన్ని స్టోర్స్ ఉన్నాయి, ఇది ఎన్ని స్టేర్స్ ఉన్నాయి. ఇంత పెద్ద ఫ్లాట్లో నువ్వు ఎక్కడున్నావు అని అడిగా నేను. ఎక్కడున్నావు? కంటి వెనకాలన్నావా, ఇక్కడున్నావా, ఇక్కడున్నావా, ఎక్కడున్నావు? మాట్లాడుతున్నాడు, చూసేస్తున్నాడు, వింటున్నాడు, పట్టుకుంటున్నాడు, నడుస్తున్నాడు, తాగుతున్నాడు, అన్నీ చేసేస్తున్నాడు. సో ఇన్ని చేస్తున్నావు కదా, నువ్వు ఎక్కడున్నావు అని అడిగాను. నాకు తెలియట్లేదండి అన్నాడు. అంటే నువ్వు దీన్ని వాడుకుంటున్నావు, ఇది నీకు వాడుకునేదానికి చాలా అద్భుతమైనటువంటి పరికరంగా ఉంది, నీదే ఈ సాధనం, కానీ ఇందులో నువ్వు ఎక్కడున్నావు నువ్వు చెప్పలేకపోతున్నావు. ఆఫ్టర్ ఆల్ నీ శరీరంలో నువ్వు ఈ శరీరాన్ని వాడుకుంటూ ఇందులో ఉన్నావన్న సంగతి నీకు బాగా తెలిసి నువ్వు ఎక్కడున్నావో నువ్వు చెప్పలేకపోతున్నావు. నువ్వు ఆఫ్టర్ ఆల్ సింగిల్ ఫెలోవి, దేవుడు లేడనేస్తున్నావు. అది గొప్పతనం. నువ్వు ఉన్నావా లేవా అంటే ఉన్నానండి అంటున్నాడు. ఎక్కడున్నావు చెప్పరానంటే ఇందులో అంటే చెప్పలేకపోతున్నాడు. ఇందులో ఉండేది వాడే అయ్యుండి వాడు ఎక్కడున్నాడు వాడు చెప్పలేకపోయిన వాడు దేవుడు ఉన్నాడా లేడా అని వాడేం చెప్పగలడండి? అందుకనే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యే వ్యవస్థితో. అందుకనే నాస్తికత్వానికి బేస్ ఏమిటనంటే వాళ్ళకి ప్రశ్నలు వేస్తూ పోతే ఒక్క ప్రశ్న దగ్గర వాళ్ళ నాస్తికత్వం పోతుంది. ఎందుకని? వాళ్ళకి అక్కడి నుంచి ప్రశ్నకి సమాధానం రాదు. ఎందుకు? ఇంత శరీరం నువ్వు వాడుకుంటున్నావు, నువ్వు అందులో ఉన్నానంటున్నావు, అంతే కదా. ఇప్పుడు అందులో నుంచి వాడు పోతే శరీరం దేనికి పనికిరాదు. అందుకనే అంటాడు యావజ్జీవేత్ సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. ఈ శరీరాన్ని శుభ్రంగా వాడుకోవా, ఈ చచ్చిపోతే తీసుకెళ్ళి కాల్చేస్తారా, బూడిచ్చేస్తారు, నువ్వు మళ్ళీ రావడం ఏంటి, వెళ్ళిపోతావు, నువ్వు ఇంకేం ఉండవు అన్నాడు వాడు. అంటే ఇది పోతే ఇది శరీరం కాల్చేయడానికే కదా, ఇంకేం ఉండదు కదా. కాబట్టి వీడు పోతున్నాడు, వీడు ఇంకా ఉన్నాడు, కాబట్టి శరీరం చక్కగా ఉంది, నడుస్తుంది, మాట్లాడుతుంది, తింటుంది, ఎగురుతుంది, మాట్లాడుతుంది, పడుకుంటుంది, లేస్తుంది, నడుస్తుంది, అన్నీ చేస్తుంది. కాబట్టి వాడు ఉన్నాడని నీకు తెలుసు. నువ్వే వాడంటే ఎవడో కాదు, నువ్వు ఉన్నావని నీకు బాగా తెలుసు. నువ్వే ఈ శరీరాన్ని వాడుకుంటున్నావు. అందులో కూడా అడిగామనుకోండి, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, స్వామీజీ అదేంటంటే ఇప్పుడే టీ తాగుతున్నాను అంటాడు. సరే ఇప్పుడు టీకి ముందు ఏం చేసావు అంటే పాలు ప్యాకెట్ పట్టుకొచ్చానండి అంటే చేసిందంతా చెప్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావని అంటే నాకు తెలియదండి అంటున్నాడు. వాడి గురించే వాడు చెప్పలేకపోతున్నాడే. ఇక దేవుడు లేడని వీడు మాట్లాడితే వీడి మాటకి రిజిస్ట్రేషన్ ఏంటండి? వాట్ ఈస్ ది వాల్యూ ఫర్ ద వర్డ్ దట్ ఈస్ రిజిస్టరింగ్? దేవుడు ఉన్నాడు లేడు అనడానికి వీడికి రిజిస్ట్రేషన్ ఏంటి? అసలు వీడు ఉన్నాడా లేడా అనేదే వీడికి ఉన్నాడు అంటున్నాడు, కానీ ఎక్కడున్నావు అంటే నాకు అర్థం కావట్లేదు. నీకే అడ్రస్ తెలియక కొట్టుమిట్టాడుతున్నావే. నువ్వు భగవంతుడి అడ్రస్ గురించి నువ్వు కొట్టుమిట్టాడితే ఎంతకాలమైనా నీకు తెలియదు. నీ పాయింట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఎక్కడా, నీ పాయింట్ ఆఫ్ అడ్రస్ ఎక్కడా, నీ పాయింట్ ఆఫ్ ప్లేస్మెంట్ ఎక్కడా నీకు తెలియట్లేదు. దెన్ దేవుడు ఉన్నాడా లేడా దీని మీద పెద్ద చర్చ. అబ్బే దేవుడిని నేను నమ్మనండి. ఒక పెద్ద చదువుకున్నటువంటి వ్యక్తి, చాలా చదువుకున్నటువంటి సంస్కారం ఉన్న వ్యక్తి, అంటే చదువుకున్నాడు అంటే చదువుకున్నాడో మరి చదువుకున్నాడో తెలియదు, మరి నాకు తెలియదు, కానీ బాగా చదువుకున్నాడు అనమాట. ఆయన ఎన్నో డిగ్రీలు ఉన్నాయి. ఆయన అంటాడు, నేను ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను, బట్ ఐ డోంట్ అప్రిషియేట్ దేర్ ఈజ్ ఎ వర్డ్ కాల్డ్ గాడ్ అన్నాడు ఆయన. ఐ డోంట్ అప్రిషియేట్ ద వర్డ్ కాల్డ్ గాడ్. ఒక భగవంతుడు ఉన్నాడు అనేది నేను ఒప్పుకోను, అంటే నేను అంగీకరించలేకపోతున్నానని. అంటే ఏంటంటే అన్నీ తెలిసినవాడు అమావాస్య నాడు చచ్చాడు, ఏమీ తెలియనివాడు ఏకాదశి నాడు చచ్చాడు అన్నట్టు. వీడికి అన్నీ చదువుకున్న తర్వాత ఏమైంది, వీడి బుర్ర పాప్ ఆఫ్ అయిపోయింది అంతే. వీడికి అన్నీ తెలిసి అలా తగలడ్డాడు అనమాట. వీడు అన్నీ తెలియడమే వీడికి సమస్య. ఏంటంటే అన్నీ తెలుసుకున్న తర్వాత వీడు ఏమనుకున్నాడు, ఈ దేవుడు లేడు అనుకున్నాడు. ఎందుకని దేవుడిని కూడా తెలుసుకుందామని ప్రయత్నం చేశాడు, తెలియబడలేదు, అందుకని దేవుడు లేడనేసాడు అనమాట. అంటే ఈ పువ్వు గురించి తెలుసుకుందాం అనుకున్నాడు, తెలుసుకున్నాడు. గాలి గురించి తెలుసుకున్నాడు, నీరు గురించి తెలుసుకున్నాడు, నింగి గురించి తెలుసుకున్నాడు, నిప్పు గురించి తెలుసుకున్నాడు. అన్నిటి గురించి అనాలిసిస్ చేశాడు, ఎంక్వైరీ చేశాడు. ఓ గొప్ప ఫిజిసిస్ట్ ఆయన. అంతా కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్ని బ్రహ్మాండంగా, దాంట్లో వాడి యొక్క సింక్రనైజేషను, వాడి టైమింగు, వాడి సెన్సు, చాలా గొప్ప మేధావి. అన్నిటి గురించి తెలుసుకున్నాడు, అన్నీ తెలియబడింది. కానీ భగవంతుడి గురించి కూడా ప్రయత్నం చేశాడు, భగవంతుడికి తెలియబడలేదు. వీడికి తెలియబడలేదు కాబట్టి దేవుడు లేడు, అంతే. దట్స్ ఇట్. దేర్ఫోర్ ఐ అప్రిషియేట్ ది నేచర్ బట్ ఐ డోంట్ ఎంకరేజ్ ద వర్డ్ కాల్డ్ గాడ్ అన్నాడు ఆయన. నేను భగవంతుడనేటువంటి శబ్దాన్ని, భగవంతుడనేటువంటి మాటని నేను ఎందుకు అంగీకరించలేను, దాన్ని నేను ప్రోత్సహించలేను అంటున్నాడు. నువ్వు ప్రోత్సహిస్తే ఆయన, అబ్బా వీడు నాకు ఒక క్లయింట్ దొరికాడు ఈరోజు, నా వాడేమైనా పొంగిపోవాలా? నువ్వు ప్రోత్సహిస్తే వాడికి ఏమైనా వ్యాపారం బాగా జరగాల?
మనం కూడా డొనేషన్స్ అడిగినప్పుడు మాకు చేయూతను అందించి ఆర్థికంగా సహాయ సహకారములు అందించి మమ్మల్ని ప్రోత్సహించగలరని రాసుకుంటాం. అలాగే భగవంతుని ఏమైనా నువ్వు ప్రమోట్ చేయాలా, నువ్వు ప్రోత్సహించాలా? ఏమైనా వ్యాపారం పెట్టాడా ఆయన? ఏమన్నా నథింగ్ డూయింగ్. కాబట్టి ఇక్కడ అసలు నా గురించే నాకు తెలియకుండా గందరగోళంలో పడుండి నేను భగవంతుడు ఉన్నాడా లేడా అని పెద్ద విచికిత్స మొదలు పెడుతున్నాను. నేను అందుకనే ఒకసారి ట్రైన్లో వెళ్తున్నప్పుడు నాస్తికుడితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, స్వామీజీ నేను నాస్తికుడు అన్నాడు. ఇదిటయా పెద్ద గొప్పగా చెప్పుకుంటే అది చాలా ఎవడు వినపడకుండా చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి నువ్వు అన్నాను. ఎందుకంటే నేను నమ్మను అన్నవాడు, నాకు నమ్మకం లేదన్నవాడు, నేను నమ్మనన్నవాడు చాలా సీక్రెట్గా చెప్పుకోవాలి. అది సిగ్గుపోయే విషయం. అది చాలా గొప్ప డిగ్రీ ఏం కాదు. బాగా చూడండి, ఎవరైనా H2O అన్నాం అనుకోండి, నేను నమ్మను అన్నాడు అనుకోండి, వాడు చాలా మేధావనే. లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, లేకపోతే H2O గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, లేకపోతే కార్బన్ మోనాక్సైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు బోర్డు మీద, నేను నమ్మనండి అన్నాడు అనుకోండి, అది ఉన్న చాలా పెద్దవాడికి ఒక పెద్ద పట్టానా అది. అలానే నేను దేవుడిని నమ్మను అని అంటే, నేను నాస్తికుని అని అంటే, నువ్వైనా రెక్కలు కాళ్ళు ఎగరేసుకొని చెప్పుకున్నాను కదా, ఏమన్నా పెద్ద డిగ్రీయా పట్టానా? ఏ యూనివర్సిటీలో ఇచ్చింది నీకు డిగ్రీ? నువ్వు భగవంతుడి మీద థియరీ చేస్తే, దాని మీద నువ్వు సరైనటువంటి రీసెర్చ్ చేసి ఇది అనేటువంటిది నువ్వు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. కానీ దేవుడు లేడు అని ఎస్టాబ్లిష్ చేస్తూ నువ్వు ఏదైనా ఒక థియరీ ఏమైనా ప్రొడ్యూస్ చేయగలవా? ఏదైనా యూనివర్సిటీలో నీకేమైనా పట్టభద్రత్వం వస్తుందా? నీకేమైనా ఒక సర్టిఫికేట్ ఏమైనా ఇస్తారా? నథింగ్ డూయింగ్. కాబట్టి లేదు అనేదానికి ఈరోజు ఇక్కడ ఈ లోకల్లో సర్టిఫికేట్ ఎవడు ఇవ్వడండి. ఏ మేధావి లేదు అని చెప్పడానికి ఎవడు సర్టిఫికేట్ ఇవ్వడు. ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమండి అక్కడ పరిపూర్ణానంద స్వామి ఉన్నారా అని అడిగితే లేదన్నారనుకోండి, చాలా మంచిదండి అని పోతాడు. ఉన్నారండి అంటేనే వాడితోటి రిలేషన్ పెట్టుకుంటారు. ఏమండి స్వామీజీ ఉన్నారా, ఒకసారి నన్ను తీసుకెళ్తారా, నేను మాట్లాడాలనుకుంటున్నాను మొదలు పెడతారు. లేరు అన్నారనుకోండి, ఒక దెబ్బతో అయిపోయాయి, నువ్వు అక్కర్లేదు, ఆయన లేడు నువ్వు అక్కర్లేదని వదిలేసిపోతాడు. కాబట్టి లేదు అనేదానికి ఈ లోకంలో విలువ లేదు. ఉంది అంటేనే వ్యవహారం, ఉంది అంటేనే అక్కడ విచారణ, ఉంది అంటేనే ఏదైనా ఒక వ్యాపకం ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఉన్నాడా లేడా, ఇది ఒక పెద్ద సమస్య. దానికంటే ముందు నువ్వు ఉన్నావు, అది నీకు తెలుసా? ఎస్, నాకు బాగా తెలుసండి. కానీ నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, అదే నాకేం తెలియట్లేదండి, పిచ్చుకుపోతున్నానండి, నేను గింజుకుపోతున్నా, నాకేం అర్థం కావట్లేదు. అంటే నువ్వు ఉన్నట్టు నీకు తెలుస్తుంది, కానీ నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో నీకు తెలియట్లేదు. కాబట్టి ఇక్కడ అందుకనే మనకు ఒక క్లారిఫికేషన్ ఇస్తూ, ముందు అసలు మన గురించి మనకు తెలియచేస్తూ, ప్రకృతి యొక్క యథార్థాన్ని తెలియచేస్తూ, చాలా అద్భుతమైనటువంటి అంశాలని పరమాత్మ తెలియచేసుకుంటూ ముందుకెళ్తారు. దాంతో ఇక్కడ ఈ విచారణకు తెర ఎత్తుతూ శ్రీకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి ఈ సృష్టి ప్రకరణాన్ని ఇక్కడ ప్రారంభిస్తారు. నాతో చెప్పండి. శ్రీ భగవానువాచ భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఇక్కడ నుండి ఒక్కొక్క అంటే కంప్లీట్గా ఒకసారి ఒక సినాప్సిస్ ఇచ్చారు ఆయన. అంటే అసలు ఈ ప్రకృతి ఎలా ఆవిర్భావమైంది గుర్తుపెట్టుకుని, నేనేం కథలు చెప్పబోయేది లేదు. ఇప్పుడు ఇక్కడ కథలు ఎక్స్పెక్ట్ చేస్తే నేనేమీ చేయలేను. ఇక్కడంతా ఒక సైన్స్, ఒక అనాలిసిస్, ఒక విచారణ, ఒక అద్భుతమైనటువంటి ఒక పరిశోధన దృక్పథమైనటువంటి అంశం. భగవద్గీత అంటే ఇది ఒక శాస్త్రం అండి. ఇందులో ఎక్కడ ఒక కథకి తావులేదు, ఎక్కడ ఒక డీవియేషన్కి తావులేదు. ఒక విచారణం, ఒక పరిశోధన, ఒక సమగ్రమైనటువంటి పరిశోధనాత్మకమైన శాస్త్రం గీతా శాస్త్రం. కాబట్టి అందుకనే ఈ గీతని మనం ముట్టుకున్నప్పుడు చాలా ఒక అవగాహనతో కూర్చోవాలి, ఆ అలర్ట్నెస్తో కూర్చోగలగాలి మనం. ఎందుకమ్మా ఒక్కో చుక్క వేయటం? నీకు చెప్పానుగా. నేను మర్చిపోయానురా. మనం రోజు తాగే నీటిలో లీటర్కి 5 చుక్కల పంచతులసిని కలిపితే సరి. గ్లాస్ కి ఎందుకు? ప్రతిరోజు రెగ్యులర్ గా తులసి సుగుణాలున్న నీళ్లు తాగితే మనం ఆరోగ్యంగా ఉండటానికి అంతకంటే ఇంకేం కావాలి? కరెక్ట్. ఎందుకంటేనమ్మా తులసి నీటిలోని వ్యాధికారక బ్యాక్టీరియాలను తొలగిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, ఇంకా జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. మా కుటుంబం అంతటి ఆరోగ్య రక్ష డెల్టాస్ పంచతులసి. పవిత్రతకు పరిమళానికి గౌదర్బార్ అగరబత్తి.
ఇక్కడ ఒక సినాప్సిస్ ఇస్తున్నారు. అసలు ఈ ప్రకృతి ఎలా తయారైంది? ఈ ప్రకృతి రెండు రకాలైనటువంటి ప్రకృతి. ఒకటి అపరా ప్రకృతి, రెండు పరా ప్రకృతి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. ఏమిటి ప్రకృతి అంటే ఒకటే కదా మేము విన్నాం, రెండు అంటున్నారు ఏంటి? ఎస్ ప్రకృతి ఒకటే, దాంట్లో రెండు విధాలుగా ఉంటాయి ఆ ప్రకృతులు. అది ఒకటి అపరా ప్రకృతి, రెండు పరా ప్రకృతి. అపరా అంటే జడ ప్రకృతి, పరా అంటే చేతన ప్రకృతి. అంటే ఇనర్ట్ అండ్ సేన్షియంట్. అంటే జడం అంటే ఇనర్ట్, సేన్షియంట్ అంటే లివింగ్ బీయింగ్ అన్నమాట. అంటే చేతనత్వం, చేతన అంశ కలిగి ఉన్నటువంటిది, చేతనవంతమైనటువంటిది. ఈ రెండిటి గురించి చాలా అద్భుతంగా చెప్తారు ఆయన. ఎలాగా అనంటే భూమి ఆపహ అనలహ వాయు ఖం. అంటే పంచభూతాలు, భూమి, నీళ్ళు, అలాగనే అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతాలు ప్రధానంగా ఈ ప్రకృతికి మూలతత్వాలు. ఈ పంచభూతాలే ఈ ప్రకృతికి మూలతత్వాలు. అంటే దీని గురించి ప్రతిదీ వెడగొట్టి చెప్తారైనా. ఒక్కొక్క అంశానికి ఉండేటువంటి ఔన్నత్యాన్ని చెప్తారైనా. ఎలాగ ఆవిర్భావమైంది, ఎలా వచ్చింది, అసలు ఈ సృష్టి యొక్క ఎవల్యూషన్ ఎలాగుంది, అసలు దీంట్లో అన్ని థియరీస్ తీసుకొస్తాం మీకు. మీరు చూస్తే బోల్డ్ థియరీస్ మనకు జియోసిమెట్రిక్ థియరీ కానీ, సెంట్రిక్ థియరీ కానీ, కాపర్నికస్ థియరీస్ కానీ, ఇవన్నీ ఎలా డెవలప్ అయ్యాయి. దీనికంటే ముందు అంటే ఈ థియరీస్ అన్నీ ఎప్పుడు వచ్చాయి? ఈ మధ్య కాలంలో మనకు డెవలప్ అయింది. అఫ్కోర్స్ 200, 300, ఒక 500, 1000 ఈ సంవత్సరాలే. కానీ భగవద్గీత ఆవిర్భవించి ఇప్పటికీ 5000 సంవత్సరాలు, 5000+ దాటిపోయింది. అన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ ఇంత గొప్ప థియరిటికల్గా, ఇంత ప్రాక్టికల్గా సమగ్రమైనటువంటి శాస్త్రాన్ని పరిశోధనాత్మకమైనటువంటి గొప్ప శాస్త్రంగా మన ముందు పెట్టారని ఒకసారి చూస్తాం. అది దాన్ని ఎలాగ అనలైజ్ చేశారో, ఎలాగ దీన్ని నడుపుకుంటూ తీసుకెళ్లారో మీ అందరికీ చెప్తాను. అది భూమి ఆపహ అనలహ వాయు ఖం. అంటే మనకి లోకంలో కనిపించేది ఏంటంటే ఫిజికల్ ఫామ్స్ని చూసి మనం సాటిస్ఫై అయిపోయి ఇది ఇంతే ప్రకృతి అనుకుంటాం. అసలు మనం చూసిన ప్రకృతి మట్టి, ఉట్టి దుమ్ము ధూళితో కూడుకున్న ప్రకృతిని మనం చూస్తున్నాం. అసలు మనకు కనపడకుండా మనల్ని నడిపేది, ఈ ప్రకృతిని నడిపేటువంటి ప్రకృతి, అసలు మహా అద్భుతమైన ప్రకృతి ఉంది. అసలు ఆ ప్రకృతి అంతా ఎలాగ నడుస్తుందో, ఎలా నడుపుతుందో. మనం ఏంటంటే ఈ లోకంలో ఏదో ఈ పువ్వుని చూసి అబ్బా ఎంత బాగా ఉందో అనుకుని చాలా మురిసిపోయి ఈరోజు అయిపోయింది మనకు. లేకపోతే రేపు ఏదైనా ఒక కొండను చూస్తే అబ్బా ఎంత బాగుందో, రేపు అయిపోయింది కొండను చూసి. ఎల్లుండి బండను చూస్తే అబ్బా ఎంత బాగుందో, అయిపోయింది. అంటే మనం కొండ, బండ, మట్టి, చెట్టు, పుట్ట, గాలి వీటిని చూసి మురిసిపోయి అయిపోయింది. ఈలోగా మన జీవితం కూడా అయిపోతుంది, పాప్ ఆఫ్ వెళ్ళిపోతాం. కానీ అసలు అప్రిషియేట్ చేయదగ్గది, అసలు మనం లోతుకెళ్ళి విచారణ చేయడం మొదలు పెడితే అమేజింగ్, ఇట్ ఈజ్ ఇన్ఎక్స్ప్లికబుల్. నోటితో చెప్పలేం, కానీ నోటితో చెప్పలేరు, కానీ ఏ సైంటిస్టు చెప్పలేకపోయాడు, కానీ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు ఒక్కడే దాని నోటితో చెప్పగలిగారు. అందుకనే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. అంటే యథార్థమైనటువంటి తత్వాన్ని నిష్కర్షగా ఆవిష్కరించినటువంటి ఏకైక మూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకి మించిన దైవం లేదు. అందుకనే కృష్ణ నాస్తి పరాయణం పరతరం కృష్ణస్య దాసోస్మ్యహం. ఆయన కంటే గొప్ప దైవం ఏది లేదు, ఆయన కంటే పరతరమైనటువంటి వస్తువు లేదు. అంటే కృష్ణుడు అంటే మీకు మీ దృష్టిలో ఏంటంటే జస్ట్ ఒక రూపం అనుకోకండి, జస్ట్ పిల్లన గ్రోవి నెమలిపించి అది కూడా ఖండిస్తాడు ఆయన. అది కూడా ఆయన ఖండిస్తాడు 9వ అధ్యాయంలో. అవజానంతి మాం మూఢాహ మానుషీం తనుమాశ్రితం. వాడికే ఈ శరీరం కేవలం ఒక డ్రెస్సు, వాడి అడ్రస్ వేరని చెప్పాను. అలానే నాది కూడా, ఇది బాడీ ఈజ్ ఏ డ్రెస్, నా అడ్రస్ వేరని చెప్తాడు ఆయన. కాబట్టి నన్ను మళ్ళీ ఈ బాడీతో నన్ను కన్ఫైన్ చేసి నన్ను మళ్ళీ రెస్ట్రిక్ట్ చేసి చూడకండి అని అంటాడు ఆయన. దట్స్ వై హీ ఈజ్ వెరీ క్లియర్ విత్ హిస్ థాట్స్. నాకు దేవతలు, గురువులు, లేకపోతే శాస్త్రాలు వీటన్నిటిని కూలంకషంగా చూస్తే ఒక్క వేదవ్యాసుడు, ఒక్క శ్రీకృష్ణ పరమాత్మ, వీళ్ళిద్దరూ కూడా డ్రా చేసి లైన్ గీసి ఇది సత్యము, ఇదే పరమార్థము, ఇదే తత్వము అని నిర్దిష్టంగా చెప్పినటువంటి వాళ్ళు. లీవింగ్ బిహైండ్ ఎనీ కన్ఫ్యూజన్, లీవింగ్ బిహైండ్ ఎనీ డౌట్స్, లీవింగ్ బిహైండ్ నో డౌట్స్. వాళ్ళు ఏ అనుమానం కానీ, ఏ సంశయం కానీ, ఏ విచికిత్స కానీ పెట్టకుండా నిర్దిష్టంగా గీత గీసి మనకు స్పష్టంగా తేటతెల్లంగా చెప్తారు. కాబట్టి ప్రకృతిని కొద్దిగా మనం విచారణ చేస్తూ పోతాం. అసలు ఈ పంచభూతాలు ఎలా వచ్చాయి అని అడిగితే ఒకటి నుండి ఇంకొకటి అలాగ ఇవాల్వ్ అవుతూ వచ్చాయి. ఎలా? ఉపనిషత్ అంటుంది ఏంటనంటే తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః
అద్భ్యః పృథివీ పృథివ్యావోషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః సవాయేష పురుషోన్నరసమయః తస్యేదమేవ శిరః అయం దక్షిణః పక్షః అయముత్తరః పక్షః అయమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి. ఉపనిషత్తు చాలా అద్భుతమైనటువంటి సత్యాన్ని ఆవిష్కరించింది. అసలు ఇప్పుడు నన్ను తీసుకున్నారనుకోండి, ఇందులో ఉండేది ఏమంటారు? పంచభూతాలు అంతే. భూమి, నీళ్లు, అగ్ని, వాయు, ఆ తర్వాత ఆకాశం. ఇవి ఐదిటిని కాకుండా దీన్ని వెడగొట్టి మీరు ఇంకోటి చూపించండి నాకు ఆరోది ఏమైనా. ఈ 5 కాకుండా ఇంకో ఆరోది ఏదైనా చెప్పండి నాకు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి ఆలోచించండి. ఆకాశం, వాయు, అగ్ని, నీరు, భూమి, ఈ పంచభూతాలు కాకుండా ఆరోది ఏమైనా చెప్పండి. నువ్వు ఊహించు ఒక్కసారి. ఏ డాక్టర్నైనా ఏ సైంటిస్ట్నైనా అడగండి, తలకాయ బద్దలు కొట్టుకున్నా లేదు. ఈ 5 పార్ట్నర్స్, వీళ్ళే ఇంత పెద్ద జీవితం అనే వ్యాపారం నడుపుతున్నారు వాళ్ళు. ఇందులో ఉండేది 5, ఆరోది లేనే లేదు. అంటే ఒకటి జీవభూతం ఉంది, ఇందాక చెప్పాను చూసారా, ఇదంతా అపరా ప్రకృతి. పరాప్రకృతి ఒకటి ఉంది, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడొద్దు. చేతన ప్రకృతి గురించి. ఈ బాడీ మనకు తయారవ్వడానికి మనం హాయిగా సుఖంగా ఇప్పుడు బ్రతుకుతున్నాం, చూస్తున్నాం, తిరుగుతున్నాం, మాట్లాడుతున్నాం, అంత అన్ని మన ధర్మాలు, మన నిత్యకృత్యాలు, మన కార్యాలు అన్నిటిని నిర్వహించుకుంటున్నాం. ఇవన్నీ చేస్తున్నాం అంటే పంచభూతాలే, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఈ శరీరాన్ని సరిగ్గా కనుక మనం ఈ అనాటమీని మనం నిజంగా ఈ అనాటమీని మనం కనుక సరిగ్గా అనలైజ్ చేయగలిగితే పృథివీ తత్వం ఉంటుంది. ఏమిటి? అందులో మాంసము, ఎముకల గూడు, ఇవన్నీ కూడా పృథివీ తత్వం, భూమికి సంబంధించింది. మాంసము, ఎముకల గూడు, ఈ కండ, కొవ్వు, ఇవన్నీ పృథివీ తత్వం. ఇకపోతే లోపల ఉండేటువంటి ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో, రక్తంతో సహా ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో, రసాలు ఏవైతే బయల్ జ్యూస్ కానీ, ప్యాంక్రియాటిక్ జ్యూస్ కానీ, లివర్లో నుంచి వచ్చేటువంటి ఇన్సులిన్ కానీ, ఇవి కానీ అవి కానీ, లోపల ఊరేటువంటి సలైవా కానీ, అంటే ఎంగిలి కానీ, మూత్రం కానీ, ఏది కానీ, ప్రతిదీ ఏదైతే ఫ్లూయిడ్స్ లోపల ఉన్నాయో, రసాలు ఏవైతే ఉన్నాయో, ఇదంతా జలానికి సంబంధించినటువంటి తత్వం. బాగా ఆలోచించండి. ఇకపోతే లోపల జాఠరాగ్ని ఉంటుంది. శరీరం అంతా, బాడీ అంతా ఒక టెంపరేచర్ ఉంటుంది. ఎంత ఉండాలి టెంపరేచర్? ఎంతండి? 98.4. 98.5 వచ్చింది అనుకోండి, తేడా కనపడుతుంటుంది. 98.6 వచ్చింది అనుకోండి, ఇంకొద్దిగా తేడా కనపడుతుంది. 99 దాకా వెళ్ళింది అనుకోండి, తేడా బాగా మనకు కాదు పక్క వాళ్ళకు కూడా కనపడుతుంటుంది. అది 100కి వెళ్ళింది అనుకోండి, ఇంక సెంచరీ కొట్టాడంటే అర్థం ఏంటో పోవడమే. చాలా 104 దాకా వెళ్ళిందని అంటే అయిపోయింది. అక్కడ ఏదో సంథింగ్ ఈజ్ పాపింగ్ ఆఫ్, సంథింగ్ ఈజ్ గోయింగ్ అగెయిన్స్ట్ దట్. 104 అలా దాటిపోవడం మొదలు పెడితే, ఆ ఉష్ణం కనుక పెరిగిపోవడం మొదలు పెడితే చచ్చిపోతాడు మనిషి. అలాగనే గుర్తుపెట్టుకోండి, ఆ ఉష్ణం కనుక తగ్గిపోవడం మొదలుపెట్టింది అనుకోండి, 98.4 డిగ్రీస్ అనేటువంటిది నార్మల్ టెంపరేచర్ దట్ హ్యాస్ టు మెయింటైన్ ది ఎంటైర్ అనాటమీ. ఈ మొత్తం ఈ అనాటమీనంతా కూడా 98.4 డిగ్రీలు అనేటువంటి ఆ ఉష్ణ మండలం నుంచి, ఆ ఉష్ణం ఏదైతే ఉందో అగ్ని, ఆ తత్వం మొత్తాన్ని నిలుపుతూ ఉంటుంది, అన్నిటిని అలాగ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అది తగ్గుముఖం పట్టిందనుకోండి, చల్లబడిపోయి మనిషి తేలిపోతాడు, పడిపోతాడు కింద. అందుకనే కాళ్ళ దగ్గర, అరికాళ్ళ దగ్గర రాస్తుంటారు, కొయ్యబారిపోతుంది, చల్లబడిపోతుంది, చెమటలు వచ్చినట్టుగా తడిగా ఉంటుంది ఒళ్ళంతా, మనిషి చనిపోతాడు. కాబట్టి అగ్ని తగ్గిపోయినా మనిషి చనిపోతాడు, అగ్ని ఉష్ణం పెరిగిపోయినా మనిషి చచ్చిపోతాడు. అందుకనే 98.4 డిగ్రీస్ మెయింటైన్ అవుతూ ఉంది మన శరీరంలో ఉష్ణం, అగ్ని. ఇకపోతే ప్రాణం. మనం తీసుకుంటున్నాం ఆక్సిజన్, ఏదైతే మనం తీసుకుంటున్నామో లోపలికి వెళ్ళిన తర్వాత రకరకాల వాయువులుగా తయారవుతుంది. అన్ని వాయువులు మన శరీరాన్ని నిలుపుతుంది. ఒక్క వాయువు అనుకోకండి, లోపలికి వెళ్ళిన తర్వాత రకరకాల వాయువులుగా అది పరిణామం పొందుతూ ఉంది. అన్ని బయటకు వస్తున్నాయి. మనం బయటకు వచ్చేటప్పుడు ఓన్లీ కార్బన్ డయాక్సైడ్ ఒక్కటే వస్తుంది అనుకోకండి, బోల్డ్ వాయువులు బయటకు వస్తున్నాయి రకరకాలుగా. ఈ చర్మం నుండి కూడా కొన్ని వాయువులు రిలీజ్ అవుతాయి. అలాగనే అంతర్భాగాల నుండి బోల్డ్ వాయువులన్నీ రిలీజ్ అవుతుంటాయి. అవన్నీ రకరకాల వాయువులు లోపల తయారవుతుంది, అంటే గాలి. ఇకపోతే ఆకాశం. ఆకాశం అంటే స్పేస్, అంటే లోపల కడుపులో ఆకాశం ఉంటుంది, లోపల అంతా కొంత ఖాళీతనం ఉంటుంది. దట్ విచ్ కెన్ అకామిడేట్ థింగ్స్. అంటే ఆకాశం అంటే ఖాళీ అని అర్థం, స్పేస్.
ఆ ఆకాశం ఉంటేనే వాయువు ఉంటుంది, అగ్ని ఉంటుంది, అక్కడి నుంచి జలం ఉంటుంది, భూమి ఉంటుంది. కాబట్టి ఈ పంచభూతాలే ఒక మానవ శరీర నిర్మాణానికి కారణం. గుర్తుపెట్టుకోండి, ఆ పంచభూతాలే మీరు బాగా విచారణ చేస్తే ఈ పాంచభౌతికమైనటువంటి మూలతత్వమే తండ్రి యొక్క ధాతువులో, శుక్రంలో, వీర్య కణంలో అణువు దాగుంటుంది. దాన్ని బాగా అనలైజ్ చేసి మీరు కనుక ఏదైనా దాన్ని దీంట్లో ఒక ఇన్స్ట్రుమెంట్లో పెట్టి కనుక విభజన చేస్తే పృథ్వీతత్వం ఉంటుంది, ఆకాశతత్వం ఉంటుంది, జలతత్వం ఉంటుంది, ప్రాణతత్వం ఉంటుంది, అగ్నితత్వం ఉంటుంది, అన్నీ అందులో ఉంటాయి. ఈ 5 తప్ప ఇంకేం ఉండదు అక్కడ. అలాగనే ఈ పంచతత్వాలతో కూడుకున్నటువంటి ఆ వీర్య కణం ఒక్కటి తల్లి గర్భంలోకి వెళ్ళి పడిందనంటే అందులో ఉండేది పంచతత్వాలే. బాగా చూడండి, తల్లి గర్భంలో ఉండేది కూడా పంచతత్వాలే. ఆ శ్రోణితంలో అది ఇది ఇచ్చిపుచ్చుకుని కాంబినేషన్స్లో క్రోమోజోమికల్ ఇంటరాక్షన్స్ జరుగుతుంది. అంటే తల్లి యొక్క గర్భం నుంచి ఎక్స్ అనే క్రోమోజోమ్ విడుదలవుతుంది. బాగా చూడండి, తండ్రి యొక్క కణం నుండి ఎక్స్ అనే క్రోమోజోమ్ కనుక విడుదలైతే ఈ ఎక్స్ అండ్ ఎక్స్ కలిస్తే, ఈ 2 ఎక్స్లు కలిస్తే ఆడపిల్ల తయారవుతుంది. అదే తల్లి దగ్గర నుంచి ఎక్సే వస్తుంది, ఇంకా రెండోది రాదు. తండ్రి దగ్గర నుంచి కనుక వై అనే క్రోమోజోమ్ కనుక ఇంటరాక్ట్ అయితే క్రోమోజోమికల్ ఇంటరాక్షన్స్ జరుగుతుంది. అంటే తల్లి యొక్క గర్భం నుంచి ఎక్స్ అనే క్రోమోజోమ్ విడుదలవుతుంది. బాగా చూడండి, తండ్రి యొక్క కణం నుండి ఎక్స్ అనే క్రోమోజోమ్ కనుక విడుదలైతే ఈ ఎక్స్ అండ్ ఎక్స్ కలిస్తే, ఈ 2 ఎక్స్లు కలిస్తే ఆడపిల్ల తయారవుతుంది. అదే తల్లి దగ్గర నుంచి ఎక్సే వస్తుంది, ఇంకా రెండోది రాదు. తండ్రి దగ్గర నుంచి కనుక వై అనే క్రోమోజోమ్ కనుక ఇంటరాక్ట్ అయితే అక్కడ మగపిల్లాడు పుడతాడు. ఒక ఆయన అడిగారు, స్వామీజీ అందులో లోపల ఎక్స్ అని కానీ వై అని కానీ ఏమన్నా ఉంటుందా అండి అని అడిగాడు. ఏం ఉండదు, మనం పెట్టుకున్నాం అంతే. అంతేకాని దాన్ని తీసి ఇక్కడ ఇందులో ఎక్స్ లేదండి, ఇందులో వై లేదండి అని అంటే నేనేం మాట్లాడలేను. ఇది మనం పెట్టుకున్నాం. అంటే పురుషుడు పుట్టాలి అని అంటే మగవాడి దగ్గర ధాతువు నుండి వై అనే క్రోమోజోమ్ తల్లి దగ్గరికి వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వాలి. స్త్రీ పుట్టాలి అని అంటే మగవాడి దగ్గర ఉన్నటువంటి కణంలో ఉన్నటువంటి ఎక్స్ అనే క్రోమోజోమ్ వెళ్ళి స్త్రీతో కాంటాక్ట్ అవ్వాలి. నిజంగా చూడండి, ఒక ఆడపిల్ల పుట్టినా ఒక మగపిల్లాడు పుట్టినా దానికి స్త్రీది బాధ్యత కాదు, పురుషుడిదే బాధ్యత. స్త్రీ కేవలం ఎక్స్ అనే అండమే విడుదల చేస్తుంది, ఎక్స్ అనే క్రోమోజోమ్ విడుదల చేస్తుంది. ఆవిడికి పురుషుడు స్త్రీ అనే భేదం లేదు, స్త్రీకి క్రోమోజోమ్ వస్తుంది. కానీ పురుషుడిదే బాధ్యత. వై వదిలాడు అనుకోండి, అప్పుడు అడగాలి, నువ్వు ఎందుకు వై వదలలేదు, నువ్వు ఎందుకు ఎక్స్ వదిలేవు, దట్ ఈస్ యువర్ ఫాల్ట్, సో నువ్వు పట్టుకు తగలడు అనాలి. నువ్వు ఎక్స్ వదలొచ్చుగా, అప్పుడు వదిలేటప్పుడు నువ్వే లోపల ఎక్స్ క్రోమోజోమ్స్నే బాగా డెవలప్ చేసి వైని ఎరాడికేట్ చేసి ఎక్స్నే వదలొచ్చుగా. అంటే అది మన చేతిలో అది. కాబట్టి ఒకరిని పుట్టించే శక్తి నీ చేతిలో లేదు, అలాగనే ఒకరిని చంపే శక్తి కూడా నీ చేతిలో లేదు. ఇది ఈశ్వర సంకల్పం. ఇది